విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతున్న డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. 20 కోట్ల డిఎస్ఆర్ నిధులతో పాఠశాలను ఆధునీకరిస్తున్న దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని మంత్రి అభినందించారు. అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న క్రీడా మైదానాన్ని నారాయణ పరిశీలించారు. దాతల సాయంతో నెల్లూరులో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని గౌరవమైన విద్యాశాఖ మంత్రి గారు అనేక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. ఈ రిఫార్మ్స్లో భాగంగానే నెల్లూరులో తీసుకుంటే డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారు నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతాను ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఎక్కడ స్కూల్ చేస్తారు? 15 స్కూల్స్ మొత్తం ఉన్నాయి నెల్లూరులో. అంటే మేము చిన్నప్పుడు మూలాపేటలో ఉన్నాం సార్. ఆ మూలాపేటలో ఉన్న స్కూల్ మేము చేస్తా ఉన్నారు. వెంటనే దీన్ని వారికి అప్పగించడం జరిగింది. అతి తక్కువ కాలంలో ఈ స్కూల్ యొక్క రూపురేఖలు మార్చేశారు. విఆర్ఐ స్కూల్ పోటీగా చేశారు. ఫేజ్ 1 గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కట్టారు. డిజైన్ వచ్చి 4 ఫ్లోర్లకు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్కి యాక్చువల్గా ఈ 2 ఫ్లోర్లు సరిపోతుంది. ఫ్యూచర్లో స్టూడెంట్స్ సంఖ్య పెరిగే కొంది సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వేయటం జరుగుతుంది. ఆ విధంగా ఒక మాస్టర్ ప్లాన్తో చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు. అనేక మంది దాతలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకొని ఈరోజు నెల్లూరులో స్కూల్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.